ఏకాదశికి నేను పండగకొచ్చినాను. పండగొస్తే ఇలా చికెను, మటను ఏదో ఉంటదనుకున్నాను. చికెన్, మటన్ కాకుండా ఏదన్నా దోస్తులు ఏదన్నా ఫ్రెండ్స్ వస్తే ఏదన్నా దావత్ ఇద్దామనుకున్నాను. ఆ దావతు ఇద్దామనుకుంటే ఇంట్లో ఏం చేసిందో చూడాలా. ఏం కర్రీ నేనైతే చికెన్ తేమని చెప్పినాను. చికెన్ గానీ, మటన్ గానీ తీసుకొని రమ్మని చెప్పాను. కానీ ఈ ఏకాదశికి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి చాలా మంచిగా పండగ చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఈ ఏకాదశికి ఏమవుతుందో. అరే బచ్చలాకు చేసింది ఇది. బచ్చలాకు మంచి ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. కంటికి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ఆకుకూరలు. హలో, ఈరోజు నేను చికెన్ తెమ్మని చెప్పినాను. కానీ ఈరోజు చూస్తున్నాను ఈ కుక్కర్లో ఏం వండుతుందో అనేది చూద్దాము. అదే చికెన్ అని అనుకుంటున్నాను నేను. చూద్దాం, సర్ప్రైజ్ అయితే ఏముందో చూద్దాం.